హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. నిరుపేదలకు అదిరిపోయే శుభవార్త. ప్రతి కుటుంబానికి 12,000 రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై కీలక ప్రకటన చేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. భూమి లేని ఎంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం నూతన ఆశగా మారనుంది. ప్రతి అర్హత కుటుంబానికి ఏటా 12,000 అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక మద్దతు అందించేందుకు రూపొందించబడింది. భూమి లేని కుటుంబాలు మరియు 8 నెలల వ్యవధిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన వారు మాత్రమే అర్హులుగా గుర్తించబడతారు. ఈ పథకం కింద అందించబడే మొత్తం కుటుంబ ఆర్థిక అవసరాలకు కొంత భరోసానిచ్చేలా ఉంటుంది. పథకం ప్రారంభం ఈ నెల 26న జరగనుంది. ఈ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. లబ్ధిదారులు భూమి లేని మరియు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలు. ప్రతి కుటుంబానికి మద్దతు ఏటా 12,000. ప్రారంభం తేదీ ఈ నెల 26. ఈ పథకానికి తగిన అర్హతలు ఉన్న కుటుంబాలను ఎంపిక చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్య అర్హతలు: భూమి లేని కుటుంబాలు, అలాగే గత ఏడాది 20 రోజుల ఉపాధి హామీ పనులు చేసిన వారు. 3. అర్హుల ఎంపిక ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలను తుది రూపం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకంలో ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యం. పథకానికి సంబంధించిన మార్గదర్శకాల త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో పథక అమలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేద కుటుంబాలకు సాధారణ జీవనానికి అవసరమైన ఆర్థిక మద్దతు అందించడానికి ముఖ్యమైన ప్రయత్నం. అర్హుల ఎంపిక సరైన విధానంలో పూర్తి అయితే పథకం లక్ష్యాలను సాధించడంలో విజయవంతం అవుతుంది. 26న ప్రారంభమయ్యే ఈ పథకం రాష్ట్ర ప్రజల కోసం ఎంతో సహాయకారిగా మారనుంది. ఈ నెల జనవరి 26న అయితే ఈ కొత్త పథకాన్ని అయితే అమలు చేయాలని చెప్పి సీఎం నిర్ణయం తీసుకున్నారండి. సో పేద ప్రజలకైతే ఈ పథకం ద్వారా మంచి లబ్ధి అయితే జరుగుతుందని చెప్పి సీఎం తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.